సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలోని బానూరు గ్రామంలో లహరి రిసార్ట్స్ యజమాని గడ్డిపాటి హరిబాబు సన్నకారు రైతు అయిన కరికే సత్యనారాయణ యాదవ్ యొక్క 2 ఎకరాల సొంత భూమిని నమ్మించి మోసం చేశాడని వారి కుల సంఘాలు గ్రామస్తులు పెద్ద ఎత్తున బ్యానర్ పట్టుకుని వారు న్యాయం చేయాలని ఇటువంటి మోసాలు నమ్మించి దగా చేస్తున్నాడని హరిబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ పరంగా ఆయన భూమి కొలతలకు హద్దులు లక్షల ప్రకారం సన్నకారు రైతు అయిన కరిక సత్యనారాయణ వారి ఫ్యామిలీకి అప్పగించాలని వారు మాట్లాడారు. నేను పచ్చిపులుసు రాము ఒక సంవత్సరం దాకా బతిమలాడితే సత్యనారాయణ కాదన్నాడు. లాస్ట్కి ఏమైంది, ఒకనాడు పోయి రామచంద్రపురంలో మాట్లాడితే బొక్కల నారాయణ నేను కరికే జంగా ముగ్గురం కలిసి ఈయన అడిగితే పోదాం పావాయి అని ఒకనాడు పోయినాం. పోతే ఈయన 20 లక్షలు ఏమో ఈయన చెప్పాడు, ఎకరాకి 20 లక్షలు ఏమో చెప్పాడు. చెప్తే నువ్వు అయితే పోదాంపా ఆడికి పోదాంపా అంటే 15 తారీఖు ఏమో ఖాయమైంది. ఇక అది మొదటి సంధి నేనే ఉన్నా. ఈ రోడ్డు గురించే భూమి తీసుకున్నాడు 2 ఎకరాలు. ఇది మొదలు పాత భూమి రోడ్డు లేదు ఇచ్చినప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. మా అందరితోటి బతిమలాడి ఆ రోజుల్లో మేము ఇయ్యము అంటేనంటే కొంతమంది పెద్దలను వాళ్ళ నీళ్ళని తోలుకొని వచ్చి జబర్దస్తిగా మాట్లాడిపించి ఇచ్చేసి ఎక్కడ ఇబ్బంది కాదు, మేమందరం ఉంటాము, మీకు డెవలప్ అవుతుంది అని చెప్పి మాకు బతిమిలాడి ఆ రోజుల్లో నేను సంవత్సరం దాకా ఇవ్వకపోతే కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా చాలా మంది మా దగ్గరికి వచ్చారు. మంచిగానే ఉంటది, మరి మీ భూమికి కూడా వాల్యూ వస్తుంది అనే ఉద్దేశంతో అందరు చెప్పడం వల్ల ఈ గ్రామాల లోపల ఉన్నారు. కానీ ఇక్కడ కంచర్లగూడెం గాని, బానూరు గాని, అదేవిధంగా షేర్గూడపోలు గాని, నందిగామలు గాని వీళ్ళందరూ కూడా బతిమిలాడి చేసి చెప్తే ఆ రోజుల్లో 2004లో మరి హరిబాబు గారికి 2 ఎకరాల భూమిని అమ్మడం జరిగింది. నా పేరు మీద సత్యనారాయణ అనే నా ఏది 30-60 ఇప్పుడు మేము 70 ఏళ్ళు ఉన్నాం, 75 ఏళ్ళు ఉన్నాం. చిన్నప్పుడు అన్ని ఇట్లా వెళ్ళి బీడు ఇదొకటే భూమి అందరికి ఒకటే సర్వ్ అయినప్పుడు ఏది 300 అయినది 300 భూమి అయితే సత్యనారాయణ తీసుకున్నాక ఏమైందంటే ఈ తొవ్వ దీనికి గవర్నమెంట్ తొవ్వ లేదు. ఇక్కడ మన ఐఎస్ఎం ఐది గవర్నమెంట్ తో ఉంటే రోడ్ వేసుకున్నాక ఇవాళ రావాలి. రోడ్డు కొరకు అక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోయినాక అది అందరి పెద్ద పెద్దలతో రికమెండ్ చేసినప్పుడు ఇయ్యలేనా, మేము కూడా పోయినాము, ఇయ్యలేదు. ఏదో ఇచ్చిండనుకో తువ్వకి ఇచ్చాడు. ఇప్పుడు తువ్వ చేసుకొని మళ్ళీ వరకు 2 ఎకరాలు అంటారా? పాత తొమ్మిది చూడమని నక్సలు చూడమని వాళ్ళు అయ్యకున్నటువంటి నక్సలు ఉన్నదా చూడమని పాత ఉంటే ఆ తొవ్వ ఉండడానికి ఇది కొన్నట్టు లెక్క. ఆ తువ్వ లేకుంటే అవుతుంది. ఆ తువ్వ పాత తొవ్వ ఉంటే నిజంగా ఇది కొన్నాడు. దాని గుండె తొవ్వ లేకని ఇబ్బంది అయితే అక్కడిక్కడ ఇబ్బంది అయితే ఆడుకొచ్చి ఆడిపిండి ఇక్కడ ఎక్కడైతే శంకరపాల రోడ్కి వచ్చి ఆడిపిండు. అది తీసుకున్నాక తర్వాత రోడ్డు పోసింది 2 ఎకరాలు. పోసినాక ఇవ్వలేని అది కాదు, నాకు ఇది 2 ఎకరాలు అంటే మరి కొలుసుకోమని 2 ఎకరాలు కొలుసుకోమని ఇక్కడ దాకా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.